హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చేసాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఇవి ఒకే కస్టమర్ బ్లౌజెస్ అందుకని ఒకేసారి వేసి కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇవి వచ్చేసి లైనింగ్ పీసులు ఇచ్చారండి సిల్క్ మిక్స్. సిల్క్ మిక్స్ ఇచ్చినప్పుడు నేనేం వాష్ చేయను. ఎందుకంటే మనం ఉతికినా కూడా అవి అలాగే ఉంటాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వాష్ చేయకుండానే కట్ చేస్తాను. ప్యూర్ కాటన్ అనుకోండి ఖచ్చితంగా నీళ్ళలో తడతాననమాట లైనింగ్ అనేది. చూడండి ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపున ఉంది. కింద హెచ్చు తగులు లేకుండా నీట్‌గా కొంచెం హెచ్చు తగులుగా ఉంది కదా! 3 వేసాను కదా! ఇంకా సమానంగా కట్ చేస్తున్నాననమాట. మీరు వీడియోకైతే లైక్ ఇచ్చేయండి. లైక్ ఇస్తున్నారు కానీ హైప్ అనే ఆప్షన్ పాయింట్స్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదండి. మీరు ఖచ్చితంగా హైప్ ఇస్తారని అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్‌లోకి వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం లైక్ ఇచ్చి ఫుల్ వీడియో చూడండి. స్కిప్ చేయకండి. చూడండి ఇంకా కింద హెచ్చు తగులు లేకుండా నీట్‌గా అలా కట్ చేసి మనం కుట్లల్లో ఎంత పట్టుకుంటామని చూసి అంత ఒక లైన్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక పావించు కొంచెం ఎక్స్ట్రాగా వేసేసాననమాట. హాఫ్ ఇంచ్ అయినా వేసుకోవచ్చు. అంతా కుట్లల్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి టైట్ కుట్లు కనిపిస్తున్నాయి కదా! అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వండి. ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇవ్వండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చేసేయండి. ఇదే 1 ఇంచ్ ఎందుకంటే బ్యాక్ డాట్ కోసం. ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసింది. మొత్తం ఇంకా బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ ఇలా. హైట్ వచ్చిన దానికంటే ఒక పావించి ఎక్స్ట్రాగా వేసేసుకోండి. స్టిచ్చింగ్ వేసేసరికి మనకు కరెక్ట్ హైట్ వచ్చేస్తుంది. ఇంకా చూడండి అలాగే టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అడుగుతున్నారు. ఈ వీడియోస్ అయితే ముందు తీసినవి కాబట్టి నేను వాయిస్ ఇచ్చి మీకు పెడుతున్నాను కానీ టేప్ కటింగ్‌తో ఖచ్చితంగా వీడియో పెడతానండి ముందు ముందు వీడియోలలో. ఇంకొచ్చేసి సైడ్ వైపున చంక ఎత్తు అనేది కొలుసుకోండి. ఇక్కడ మనం కింద హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా! అక్కడి నుంచి మనం హ్యాండ్ జాయింటింగ్ వేస్తాం కదా! చంక డౌన్ అక్కడి వరకు ఒక పావించి ఎక్స్ట్రాగానే పైకి మార్కింగ్ ఇవ్వాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేస్తే మళ్ళీ చంక అనేది ఎక్కువైపోతుంది కాబట్టి వచ్చిన దానికంటే ఒక పావించి పైకి ఖర్చు అనమాట. ఎక్కడైనా కుట్లల్లోకి క్లాత్ ఖర్చుకు పెట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి చెస్ట్ లూజ్ చూస్తున్నాను. ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకి టైట్‌గా లాగినట్టుగా పట్టేసి చూస్తే నాకొస్తుందనమాట. చూడండి ఇక్కడ 9.5 ఇంచులొచ్చింది నాకు. ఈ దానికొచ్చేసి చెస్ట్ లూజ్ 9.5 ఇంచులు. అంటే మనకు 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. చూడండి 9 ఇంచుల నడుము లూజ్ ఉంది. 9 ఇంచులంటే 36 ఇంచుల నడుము లూజ్ ఉంది. 38 ఇంచుల చెస్ట్ లూజ్ ఉందనమాట చుట్టుకొలత. చూసారు కదా! మీరు టేప్ కొలతలు అడిగారు కదా! చూడండి టేప్ కొలతలు ఇంతే. ఇంక నేను టేప్ కొలతలు కూడా ఇక్కడే చూయిస్తున్నాను. కానీ మొత్తం కూడా టేప్‌తో పెట్టి చూయించండి అంటే కూడా చూయిస్తానండి. నేను ఎక్కువగా ఇదే స్టైల్‌లో కట్ చేస్తాను కాబట్టి ఈ స్టైల్‌లో చూయిస్తున్నాను. ఇంకా మనకు చెస్ట్ లూజ్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ ఎత్తు చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్‌కి మడిచేయండి. బ్యాక్ నెక్ నీట్‌గా పట్టేసుకోండి. ఈ విధంగా నీట్‌గా పట్టేసుకొని నడుము దగ్గర నుంచి ఎత్తు అనేది మార్కింగ్ వేసేయండి. ఇలా. ఇక్కడ ఎక్కడికొచ్చిందో అక్కడికంటే ఒక పావించి పైకి. ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట బ్లౌజ్ కటింగ్‌లో. ఎందుకంటే మళ్ళీ మనం కరెక్ట్‌గా పెట్టి కట్ చేసామనుకోండి స్టిచ్చింగ్ వేసేసరికి నెక్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా. నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచులు పెడుతున్నాను చూడండి. ఈ సైజ్‌కి 2.5 పెట్టొచ్చు కదక్క 36 ఇంచులు ఉంది కదా! అని మీరు అనుకోవచ్చు. లేదండి 2 ఇంచులు 2.25 ఇంచులు సరిపోతుందనమాట. ఎందుకంటే కుట్టేసరికి 2.5 అవుతుంది. కిందొచ్చేసి ఒక 3 ఇంచుల కొంచెం తక్కువగా పెట్టాను. వీరు మరీ డీప్‌గా ఏమి వేసుకోరనమాట బ్లౌజ్ అనేది. కస్టమర్ ఎలా వేసుకుంటారనే దాన్ని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుందనమాట. ఇంకా ఇక్కడికి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మూలన నీట్‌గా రౌండ్ తిప్పేసుకోవడమే. ఈ విధంగా. ఇలా. నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేయండి. నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇంకా షోల్డర్ ఇటువైపు నుంచి పెడితే మీకు కనిపించట్లేదు కదా! అటువైపు నుంచి పెట్టి చూపిస్తాను చూడండి. షోల్డర్ కూడా ఖర్చులతో సహా ఒక సైడ్ ఖర్చు ఉంటుంది ఆల్రెడీ. ఒక సైడ్ నెక్ పట్టు వేసుంటాం కదా! ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని చంక డౌన్ ఇందాక మార్కింగ్ ఇచ్చాం కదా! ఈ 2 మార్కింగ్‌లు కలుపుకుంటూ ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ మూలన 1.25 ఇంచులు పెట్టేసుకొని చంక రౌండ్ తిప్పేసేయండి. ఈ విధంగా చంక రౌండ్ తిప్పేసేయండి. ఈ విధంగా తిప్పిన తర్వాత మనకింక బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టేనా అంటే లేదండి. ఇది ఇప్పుడు మనకి ఈ చెస్ట్ లైన్ వరకు ఎంతొచ్చింది, షోల్డర్ దగ్గర నుంచైనా ఒక పావించి కుట్టుకు వదిలేసి చూసుకోండి. 9 ఇంచులొచ్చింది. ఈ 9 ఇంచులు మరి సైజుకి సరిపోతుందా చంక డౌన్ అనేది అని మనం సైజులోంచి బ్యాక్ పార్ట్ సైడు షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే చూసారు కదా! కరెక్ట్‌గా 9 ఇంచులొచ్చింది ఇక్కడ కూడా. మనకు కరెక్ట్‌గా చంక డౌన్ సరిపోయింది. అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేసాయన్నమాట. ఇలా మెజర్‌మెంట్స్ తీసుకోండి. ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కుదురుతుంది.
ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేస్తాం. బ్యాక్ డాట్ ఎవరికైనా 3.5 లేదా 4 ఇంచుల వరకు వేస్తాం అనమాట. నెక్ కిందకుంటే 3 ఇంచులు, నెక్ కొంచెం పైకుంటే 4, 4.5 ఇంచుల వరకు వేసుకోవచ్చు. 1 ఇంచ్ వెడల్పు, ఎవరికైనా 1 ఇంచ్ వెడల్పు. ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ పట్టేసుకుంటే 1 ఇంచ్ పొడవు అనేది 1 ఇంచ్ వెడల్పు అనేది వచ్చేస్తుంది. ఇంకా నేను నీట్గా కట్ చేస్తున్నాను చూడండి. మొత్తం కూడా చూడండి, ఒక 10 మినిట్స్లో మొత్తం 3 బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇంకొక 10 మినిట్స్ కేటాయిస్తే 3 పై క్లాత్ కూడా కట్ చేసుకుంటాను అనమాట. 20 నిమిషాల్లో 3 బ్లౌజులు కటింగ్. చూసారు కదా, సింపుల్గా అయిపోతుంది. ఇలా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయింది. బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ కూడా అలాగే పర్ఫెక్ట్గా కట్ చేయాలండి. ఫ్రంట్లో కూడా చాలామంది చాలా మిస్టేక్స్గా కట్ చేస్తూ ఉంటారు. నేనైతే నా స్టైల్ ఇదే. నేను ఎప్పటి నుంచో ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడు ఖాళీయే ఉండదు అనమాట నాకు. ఇంకా చూడండి, చంక భాగం అనేది ఓపెన్ సైడ్ వేసేస్తానమాట నేను. ఈ విధంగా ఎంతవరకు క్రాస్ వస్తే అంతవరకు క్రాస్ వేసుకోండి. ఇక్కడ మీరు, నేనైతే మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు కింద హ్యాండ్స్కి సరిపోతుంది కాబట్టి డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. మీరైతే హ్యాండ్స్ తీసిన తర్వాత మీరు ఫ్రంట్ పార్ట్ తీయండి. ఎందుకంటే మీకు సరిపోతుందో లేదో అన్న డౌట్ ఉంటే, నాకు సరిపోతుంది కాబట్టి నేను ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా ఇలా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత చుట్టూరా మార్కింగ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం వీడియో కొంచెం కదిలినట్టుంది, నేను చూసుకోలేదు. చూడండి, ఇంకా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ చంక దగ్గర చిన్న ముక్క పడుతుందండి, తప్పదు, ఇంకా వేసుకోవాల్సిందే. బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తాం అలా మార్కింగ్ ఇచ్చాం కదా, ఇక్కడ చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కంపల్సరీగా తీస్తాం కాబట్టి మీకు బిగినర్స్కి తీయడానికి కష్టంగా ఉందంటే ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దాని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు అయితే మార్కింగ్ ఇచ్చేసేయండి. మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ హైట్ అనమాట. ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి బ్లౌజ్లోంచి. ఎందుకంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. క్రాస్ బెల్ట్ కొంతమందికి సన్నగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ నాకు 13 ఇంచులు వచ్చింది. దానికి ఖర్చు కలిపేసుకొని 14 ఇంచులు పెడుతున్నాను చూడండి. షోల్డర్ ఖర్చు వెళ్తుంది, క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా, దానికోసం అనమాట. ఇంకా చంక కింద నుంచి సైడ్ వైపు కుట్టు వరకు ఖర్చుతో సహా కలిపి చూసేసుకోండి. ఇలా చూసేసుకొని అక్కడికి ఒక లైన్ వేసేయండి. ఈ చెస్ట్ లైన్ చూసారు కదా, చెస్ట్ మార్కింగ్ సైడ్ మార్కింగ్ కలిపేసుకుంటూ ఒక లైన్ వేసేసాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని నెక్ ఎలా ఉంది, డీప్ ఎలా ఉంది అనేది చూసుకొని పెట్టండి. చూడండి, వీళ్ళది బ్లౌజ్ చూస్తే పెద్దగానే ఉంది, కానీ ఫ్రంట్ నెక్ చాలా చిన్నగా ఉందన్నమాట. డీప్ కూడా తక్కువగానే ఉంది. వీళ్ళు చిన్నగా వేసుకునేటట్టు ఉన్నారనమాట. ఇలా కస్టమర్ని బట్టి కట్ చేయాలి. అలా కాకుండా 36 నడుము లూజ్ ఉందని నెక్ ఎక్కువగా పెట్టేసామనుకోండి, వాళ్ళకి నచ్చదనమాట. చూడండి, ఇంకా ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకోవడమే. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోవడం మొత్తం కూడా. ఇప్పుడు డాట్స్ వచ్చేసి డాట్ పాయింట్ 3 ఇంచెస్కి డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ వేస్తానమాట. ఇంకా గ్యాప్ కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. షేప్ అనేది ఎక్కువగా కావాలి అంటే గ్యాప్ 2.5 ఇంచులు కూడా వేసుకోవచ్చు డాట్ గ్యాప్ మిడిల్లో. ఇంకా ఉక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్, ఆమ్ రౌండ్ సైడ్ ఒక డాట్ నీట్గా కట్ చేసేయండి. ఇంకా డాట్స్ పెద్ద కష్టమేమీ కాదు. డాట్స్ సింపుల్గా మార్కింగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలా వేయాలనేది మన ఛానల్లో వీడియో ఉంది, నచ్చితే ఎవరైనా వెళ్ళి చూడండి. ఇంకా నేను మొత్తానికైతే నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. అలాగే స్టిచ్చింగ్ వీడియో అడుగుతారండి, పెడితే మాత్రం అస్సలు చూడరు అనమాట. స్టిచ్చింగ్ వీడియోకి చాలా టైం పడుతుంది. ఒక 30-35 మినిట్స్ బ్లౌజ్ కుట్టడానికి పడితే దాన్ని ఎడిటింగ్ చేసి కుదించేసి వాయిస్ ఇచ్చి చేసేసరికి గంటన్నర పడుతుందండి దానికి. అయినా కూడా మీరు ఎవ్వరు చూడరు అనమాట. స్టిచ్చింగ్ అడుగుతారు కటింగ్ పెట్టగానే, కానీ అదేంటో స్టిచ్చింగ్ ఎవ్వరు చూడరు. చూడండి, నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నాను. అయినా కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసాను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ చేయాలన్నమాట. నేను 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను చూడండి. ఇలా మీరు 3 కట్ చేసినప్పుడు హ్యాండ్స్ ఇలా వేయకండి, విడిగా తీసేసి వేసుకోండి. ఒక 2 ఒకసారి. ఎందుకంటే సీజర్ అనేది చాలా చాలా షార్ప్గా ఉండాలన్నమాట. ఇంకా నా సీజర్ సరిపోతుంది, ఈ మందాన్ని కట్ చేస్తుంది కాబట్టి. కింద ఖర్చు కోసం క్లాత్ వదిలేసుకొని బ్లౌజ్ హైట్, హ్యాండ్ హైట్ ఎక్కడికుందో అక్కడికి నీట్గా. ఎప్పుడైనా బ్లౌజ్ సీదా పెట్టి కట్ చేస్తూ ఉంటారండి, సీదా కాదు, బ్లౌజ్ ఉల్టా తీసి కట్ చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట.
చూడండి ఇంకా ఖర్చులతో సహా కలిపి నేను చంక డౌన్ హైట్ మొత్తం మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, హైట్ దగ్గరకు ఒక లైన్, చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ ఇచ్చేసాను. ఇంకా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ అనేది ఇస్తానన్నమాట. అయితే ఇక్కడ నాకు చంక డౌన్ అనేది కొంచెం డౌట్ వచ్చింది, తక్కువగా ఉందన్నమాట. అందుకని నేను ఇక్కడ మార్చుకుంటున్నాను అనమాట. ఇంకొక 1/2 ఇంచ్ డౌన్ అనేది పెంచేసాను, 3 ఇంచులకు పెట్టాను. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు అంటే ఈ చివరిని వచ్చింది చూసారు కదా. ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్ల కోసం అయితే పడుతుంది అనమాట జెయింటింగ్. ఇంకా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయడమే ఈ విధంగా. ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే నాకు పడుతుందండి, స్టిచ్చింగ్లో చూసుకుంటాను. ఇంకా అది ఇప్పుడు నీట్గా కట్ చేసేయడమే. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ లైనింగ్స్ అన్నీ ఓపెన్ చేసేసుకొని ఇంకా చంక టైట్ కుట్టు దగ్గర టక్స్ ఇవ్వండి. ఇది ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఫస్ట్ వదిలేసుకొని చంక టైట్ కుట్టు అక్కడికి ఉంది కదా, చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసాను. చంక టైట్ కుట్టు దగ్గర మార్కింగ్ ఇచ్చాను. ఇక్కడ 3/4 ఇంచ్ లోతు తీస్తున్నాను. చూడండి స్టార్టింగ్లో సన్నగా, మిడిల్లోకి వచ్చేసరికి 3/4 ఇంచు ఇది తీసేసి మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా ఐబ్రో షేప్లో రావాలన్నమాట. మిడిల్లో టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వేయాలి అని గుర్తుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇంకా మిగిలిన క్లాత్లో కావాల్సింది క్రాస్ బెల్ట్లు వేయాలి, నెక్ పట్టీలు వేయాలి, వీపుకు పట్టీ వేయాలన్నమాట. ఇవన్నీ దీంట్లో చూసుకోవాలి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, క్రాస్ బెల్ట్లు. క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా 3 ఒకేసారి వేసుకొని ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసాము, ఒక సైడ్ నెక్ తీసాము, ఒక సైడ్ హ్యాండ్స్ తీసాము. మిడిల్లో మిగిలిన క్లాత్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు తీస్తున్నాం అనమాట. ఎంత పెద్ద సైజ్ అయినా ఇలా కట్ చేస్తే బ్లౌజ్ ఈజీగా సరిపోతుంది అనమాట. చూడండి ఇంకా నేను క్రాస్ బెల్ట్ లుక్ సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ పట్టి తీసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఎక్కడికుందో అక్కడికి ఫస్ట్ ఒరిజినల్ మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇలా తీసుకోవడం వల్ల కస్టమర్ సైజ్కి ఎంత ఉందో అంతే వస్తుంది. కొన్నిసార్లు బిగినర్స్ ఎక్కువగా తీసుకుంటారు, స్టిచ్చింగ్లో ఎక్కువ అయిపోతుంది. ఒకసారి తక్కువగా తీసుకుంటారు, స్టిచ్చింగ్లో తక్కువ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇలా పెట్టి తీసేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనం సైజ్కి ఎంత ఉందో అంత తీసుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి నేను కట్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం అనమాట. మనం కుట్లు వేస్తాం కదా, కుట్లలోకి వెళ్తుంది కదా క్లాత్, దానికోసం. ఇంకా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేశాను కాబట్టి వీటన్నిటిని విడివిడిగా వేర్ చేసుకొని పై క్లాత్లు కట్ చేస్తాను అనమాట. చూసారు కదా, దీని కటింగ్కి వచ్చేసి ఒక 10-12 మినిట్స్ పట్టింది 3 బ్లౌజులకి. ఇవన్నీ వేర్ చేసుకోవడానికి ఒక 2 మినిట్స్, పై క్లాత్లు కట్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్, మొత్తం అరగంటలో మొత్తం 3 బ్లౌజులు కట్ చేసుకోవచ్చు అనమాట. 3 కాదు 4 కూడా వేసి కట్ చేసుకోవచ్చు. మనం పర్ఫెక్ట్గా కట్ చేయగలిగితే ఎన్ని బ్లౌజెస్ అయినా, 100 బ్లౌజులైనా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది, నచ్చింది, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది, పాయింట్స్ ఇచ్చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ ఒక్క హైప్ పాయింట్స్ కూడా రావట్లేదంటే మీరు లైక్ చేయగానే అక్కడ పాయింట్స్ వస్తాయి. అది మీరు నాకు ఇచ్చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమంది ముందుకు వెళ్తుందనమాట. అందుకనే అడగడము. ఇంకా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాను కానీ ఛానల్ గ్రోత్ చాలా తక్కువగా ఉందన్నమాట. మీరందరు సపోర్ట్ చేస్తే ముందుకెళ్తుంది.